లక్షల ధనం సంపాదించిన గురువయ్య శెట్టి విశ్రాంతి కోసం కృష్ణానదీ తీరాన ఒక నందనవనం లాంటి ఇల్లు కట్టించుకున్నాడు. ఒక ఉదయం ఆయన మామిడి చెట్ల నీడను కూర్చొని ఉండగా అక్కడ ఒక వింత పక్షి వాలింది. అది మామూలు పక్షి కాదు. ఇంద్రధనుసు రంగులు అద్దినట్లు మెరిసిపోతూ మెడ కింద మేలిమి బంగారు చారతో అద్భుతంగా ఉంది. ఆ పక్షి గానం వింటే కిన్నెర కన్య పాడుతున్నట్లుంటుంది. పాట ముగియగానే దాని కంఠం నుండి బంగారు రవ్వలు జలజలా రాలాయి. శెట్టి ఆనందానికి మేరలేదు. శెట్టి పక్షి పాటకు అలవాటు పడిపోయాడు. రోజులు గడిచినా పక్షి తిరిగి రాలేదు. దాని పాట కోసం, బంగారం కోసం శెట్టి 1000 రూపాయల బహుమతి ప్రకటించాడు. చివరకు ఒక తెలివైన తోటమాలి ఆ పక్షిని ఉచ్చు పన్ని పట్టుకున్నాడు. పక్షిని ఒక విలువైన బంగారు పంజరంలో బంధించారు. శెట్టి తన స్నేహితుల్ని పిలిచి పక్షి పాటను వినిపించాలనుకున్నాడు. కానీ ఎన్ని గంటలు గడిచినా పక్షి పాడలేదు. బంగారు పంజరం ఇచ్చాం, అన్ని సదుపాయాలు చేశాం, దీనికి ఇంకేం కావాలి అని శెట్టి కోపగించుకున్నాడు. అనుమానంతో పంజరం తెరిచి చూసిన శెట్టికి షాక్ తగిలింది. స్వేచ్ఛ లేని చోట బంగారు పంజరం ఉన్నా, ఖరీదైన పండ్లున్నా ఆ పక్షి బ్రతకలేకపోయింది. అది చనిపోయి అప్పటికే 2 రోజులు అయిపోయింది. బంగారు పంజరమైనా అది బందీఖానానే. స్వేచ్ఛ లేని చోట ప్రాణం నిలవదు. మన స్వార్థం కోసం ఇతరుల స్వేచ్ఛను హరించకూడదని ఈ కథ మనకు బోధిస్తుంది.